అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆయన దాన్ని ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు అంటే అన్ని విధాలా దానికి సంబంధించినటువంటి గండి కొట్టాడు. 54 లక్షల మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇస్తే ఈ రోజు 47 లక్షలు అంటే 46,85,839 మందికి ఇస్తున్నానని ఆయన పత్రికా ప్రకటన ఇచ్చాడు. దాంట్లో దాదాపుగా పోయినసారి ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలో కూడా 10% మందికి చేరలేదు, రాలేదు. వాళ్ళు ఇప్పటికీ తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నువ్వు అన్నదాత సుఖీభవ పేరు పెట్టుకుని నేను ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిధులతో సంబంధం లేకుండా ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరం వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తానని చెప్పి 20,000 ఇవ్వాలన్నటువంటి 14,000 చేతిలో పెట్టి ఈరోజు మరలా మూడో విడతలో నేను ఇస్తున్నానని చెప్పినని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను జోడించుకుని 5,000 నువ్వు ఇస్తా, 7,000 2,000 వాళ్ళకి కలిపి 7,000 అని చెప్పి ప్రకటించుకొని ఆ ఇచ్చేటువంటి దాంట్లో రైతులను కుదించి కౌలు రైతులు లేకుండా ఏది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి ఆయన వినియోగదారులను పక్కన పెట్టి ఏ విధంగా సంఖ్య తగ్గించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశావు. కాబట్టి ఇప్పటికైనా రైతులు గమనిస్తున్నారు. రైతు సంక్షేమమే తన ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల యొక్క ప్రయోజనాలకు భిన్నంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటిది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. యూరియాకి సంబంధించి ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు, క్యూలో నిలబడుతున్నారు, యాప్లు కష్టాలు ఉన్నాయి, గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. 0 వడ్డీ పంట రుణాలు ఎత్తేసావు, ఉచిత పంటల బీమా లేకుండా చేసావు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైనా నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపల ఇచ్చేటువంటి ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో, ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది వెంటనే సీజన్ ముగిసే లోపల ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని ఈరోజు మంగళం పడావు. కాబట్టి రైతు ప్రయోజనాలను పూర్తిగా విస్మరించినటువంటి నీకు, రైతులకు కోతలు విధిస్తున్నటువంటి నీకు రైతులు చంద్రబాబుకి ఏ విధంగా వాతలు పెడతారో రేపు ఏ రోజు ఎన్నికలు అనేటువంటిది ఈరోజు మనం చూడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి 2 ఏళ్ల సంబరాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిస్తే చంద్రబాబు పాలన మీద 2 ఏళ్లకి వెన్నుపోటు, చంద్రబాబుకు సంబంధించినటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తే ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ రోజు పాపం మీరు అధికారాన్ని పెట్టుకొని ఆ డ్వాక్రా మహిళల్ని, అధికారులని, సెక్రటరీ సిబ్బందిని, గ్రామంలో ఉండేటువంటి వీఆర్ఓల్ని, పంచాయతీ సెక్రటరీని అందరినీ పిలిచి కూర్చోబెడితే మీ దగ్గర ఉండేటువంటి పైన ప్యాకేజీ బ్యాచ్, కింద పేమెంట్ బ్యాచ్. మీ పక్కన సపోర్ట్లు కొట్టేవాళ్ళేమో ప్యాకేజీ రాయుళ్ళు, వాళ్ళకి ప్యాకేజీ తీసుకొచ్చినాడు. వాళ్ళు నవ్వు వస్తుంది మన ఈ మధ్య. టికెట్ కొట్టి అంటున్నారు అంటే కొట్టండి మీరు కూడా అని చెప్పి సపోర్ట్ సైజ్ చేయడం. పైన ఉండే ప్యాకేజీ బ్యాచ్, ఆ కింద ఉండే పేమెంట్ బ్యాచ్. వాళ్ళు సపోర్ట్లు కొట్టకపోతే పేమెంట్ చేయడం, కూలి ఇస్తున్నాం కాబట్టి కూలిపోతాం. కాబట్టి పైన ఏమో ప్యాకేజీ వాళ్ళు, కింద కూలి వాళ్ళని పెట్టుకొని నేను బ్రహ్మాండంగా 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నానని చెప్పడానికి సిగ్గుగా ఉండాలి మీకు. కానీ చంద్రబాబుకి సిగ్గు లేదు, సిగ్గు అసహ్యము అన్ని వదిలిపెట్టినటువంటి వాడు. స్థానిక నాయకులకైనా సిగ్గు ఉండాలి. అయ్యా ఎవరు వస్తారో మన మొక్కలు చూసి మనం పిలిస్తే, ఏం పనులు చేస్తే మనల్ని ప్రజలు ఆమోదించి ప్రజలు మన మీద విశ్వాసం నమ్మకంతో వస్తారని చెప్పి లేకుండా మీరు అందరు కలిసి ఒక్కొక్క కూలీ జనాన్ని తోలుకొని బహిరంగ సభ పెట్టుకొని అవును వాళ్ళ దగ్గర ఏదో జరిగింది అని చెప్పుంటే వాళ్ళు అప్పు తీసుకోబోయేటప్పుడు మిమ్మల్ని తిడతా పోతుంది. ఏంద్రా వీళ్ళు చేసిన చంద్రబాబు జగనే మేయానంటుంది. ఎక్కడ మీరు ఇచ్చినటువంటి వాడు కండవ కూడా నీకున్నానే, మీరు కండవ వేసుకొచ్చిన వాడు కూలి జనం వాళ్ళే మాట్లాడుతుంటారు. అటువంటి దుర్భరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి మీరు అన్ని వ్యవస్థను ప్రశ్న పట్టించి ఈ 2 సంవత్సరాలు ఏదైనా చెప్పుకోవాలంటే రెడ్ బుక్ పాలనతో ఏ విధంగా ప్రశ్న పట్టించామని చెప్పండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా మోసం చేసామో, ఇవ్వకుండా వాటిని అమలు చేయకుండా అనేటువంటి వాటి మీద చెప్తే బాగుంటుంది తప్ప ఆత్మస్థుతి పరనిందతో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు పొగుడుకుంటూ ఉండడం తప్ప మనకు లేదు. కాబట్టి మరలా చెప్తున్నాం, రాష్ట్ర ప్రజలు ఈరోజు విసిగి వేసారిపోయారు. ప్రత్యామ్నాయం వారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఆలోచన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఈ ప్రభుత్వం పరిపాలించలేకపోయింది అనేటువంటిది ఈరోజు ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇప్పటికైనా రాబోయేటువంటి రోజులైనా ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇటువంటి దురాఘాతాలకు కానీ, ఇటువంటి అరాచకాలకు కానీ, ఇటువంటి విధ్వంసాలకు కానీ, ఇటువంటి వినాశాలకు కానీ పాల్పడకుండా ప్రజలకి, రైతాంగానికి, సామాన్య ప్రజలకి వీలైనంత వరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పాను. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు.